దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, హతిరామ్ బాబాగా సౌరభ్ జైన్ శ్రీనివాసుడుగా నటించిన చిత్రం ఓం నమో వెంకటేశాయ. హతిరామ్ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భక్తిరస చిత్రం ఆధ్యాత్మిక భావాన్ని కలిగించిందో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూని విని తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమాలో నాగ్ రామ్గా, అనుష్క కృష్ణమ్మ, ప్రజ్ఞా జైస్వాల్ భవానీగా నటించారు. రామ్కి చిన్నతనం నుండి దేవుణ్ణి చూడాలన్న కోరికుంటుంది. తిరుమలలోని పద్మానంద స్వామి వద్ద ఆ విద్య నేర్చుకుని దేవుడి కోసం తపస్సుకు కూర్చుంటాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కాని అప్పుడు దేవుణ్ణి గుర్తించలేని రామ్ తరువాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్లీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. కృష్ణమ్మ అనే భక్తురాలితో కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తుంటాడు రామ్. మరోపక్క భవానీ రామ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరి ఆ పరమభక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? రామ్ను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు? మనువాడాలనుకున్న భవానీ రామ్ కోసం ఎలాంటి త్యాగం చేస్తుంది? రామ్ హతిరామ్ బాబా ఎలా అయ్యాడు అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఇక ఎవరు ఎలా చేశారో విందాం. నాగార్జున నటన ఆరంభం నుండి చివరిదాకా ప్రతి సన్నివేశానికి జీవం పోస్తుంది. కళ్లలో ఉట్టిపడే భక్తిభావం, మాటల్లో ఆర్ద్రత బాగా ఆకట్టుకున్నాయి. ఒక అగ్రహీరోలా కాకుండా పరమ భక్తుడిగానే కనిపించారాయన. వెంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన సౌరభ్ జైన్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. దేవుణ్ణే చూస్తున్న భావన కలిగించాడు. రాఘవేంద్రరావు భక్తిరస చిత్రాలను తెరకెక్కించడంలో తనకు సాటి లేదని మరోసారి నిరూపించారు. అనుష్క, జగపతి బాబుల పాత్రలు ఆశించినంత ప్రభావితంగా లేకపోవటం సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు. కేకే భారవి అందించిన కథ కాస్త కల్పితమే అయినా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియచెప్పింది. ఓవరాల్ గా ఓం నమో వెంకటేశయ్య భక్తిభావాన్ని తట్టిలేపిందన్న టాక్ వినిపిస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.